నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు అంటూ కొన్ని అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు, ఇప్పటి వరకు సబబుగానే జరిగింది కదా, సడన్గా ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. పర్యవసానాలు ఏమి ఉండవండి. అయితే ఆయన మొదటిసారిగా కొంచెం ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఓవర్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంటే, నిజానికి అది సక్సెస్ మీట్ అని చెప్తున్నారు కానీ సక్సెస్ మీట్ కాదు. ఒక రకంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా, పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లాగా జరిగింది అది. అంతకు మించి దానికి ఏ ప్రాధాన్యత లేదు. సక్సెస్ మీట్ అంటే సినిమా హిట్ అయి ఉండాలి. సినిమా ఆ ప్రభావం లేదు అనే విషయం ఈ రోజున ఏ బుకింగ్ ఓపెన్ చేసినా మీకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఒక్కసారి తర్వాత కూడా మేము జనాల్ని కొంచెం మోటివేట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ అది. ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు ఈ సినిమా గురించి. రకరకాలుగా దాడులు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. బాయ్కాట్ క్యాంపెయినింగ్ చేశారు. ఈ బాయ్కాట్ క్యాంపెయిన్ చేయటము, సినిమాని నెగిటివ్గా స్ప్రెడ్ చేయటము, ఇవన్నీ కూడా నేనంటే చూసి భరించగలను. మీరెందుకు భరించాలి? మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు మొదట. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి. అదే అంటే అభిమానుల్ని గుచ్చాడు ఆయన మొదటి వాక్యంతో. మీరు ఎంజాయ్ చేయండి, నేను బాధపడతాను. ఎలా సార్ గుచ్చడం అంటే ఎలా? నేను బాధపడతాను, మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు. అంటే మీకేం పెయిన్ లేదా అలా మాట్లాడుతుంటే? మీకు వాళ్ళని కొట్టాలనిపించట్లేదా అని గుచ్చాడు ఆయన. గుచ్చి, సరే నేనేదో ఇలా ఏడుస్తాను, మీరు అలా ఎందుకు ఉండాలి? మీరు కొంచెం రియాక్ట్ అవ్వచ్చు కదా, కొట్టొచ్చు కదా. కొట్టొచ్చు అనే మాట దొర్లింది అక్కడ. కొట్టొచ్చు అంటే తిరిగి మాట త్రూ కొట్టండి అంటే డైరెక్ట్గా కొట్లాడే దిగమని కాదు. కొట్టు అనే పదం దొర్లిందా లేదా అన్నదే కావాలి. అసలు ఎందుకు మాట్లాడాలి? అది మాట్లాడండి, దీని గురించి చర్చించండి అంటే వేరు. కొట్టండి, దాడి చేయండి, ఇలాంటి పదాలు వాడకూడదు సార్. ఇప్పుడు ఎదురు దెబ్బ అని వాడతాం సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వేదిక మీద నుంచి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నాయకుడు రపా రపా అని మాట్లాడితే దాన్ని ఇష్యూ చేశారు కదా. ఇష్యూ చేశారు, కేసులు పెట్టేదాకా వెళ్ళారు కదా. పేరుని నాని చీకట్లో దెబ్బ అన్నాడు, చీకట్లో కొట్టినట్టు కొట్టాలా అన్నాడు. అన్నమాట వాస్తవం. అది ఇంటర్నల్ మీటింగ్, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ అన్నటువంటి మాట. అది వీడియో బయటకు వచ్చింది. దాని మీద అతని మీద కేసులు పెడతా ఉన్నారు కదా. నేను మా వాళ్ళతో ఏదో మాట్లాడుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఈయన నేనేదో సైలెంట్గా ఉంటాను, మీరు ఎందుకు ఉండాలి, మీరు కొట్టండి పర్లేదు అని రెచ్చగొట్టడమే కదా అది. మరి ఈయన మీద కేసులు పెట్టరా? పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టాలిగా, పేరు నాని మీద పెట్టినట్టు ఎందుకు పెట్టరు? అంటే వీరు చేస్తే శృంగారం, ఇంకెవరన్నా చేస్తే వ్యభిచారమా? తప్పు కదా అది. ఆ ధోరణిలో మాట్లాడాడు ఆయన. కొంచెం ఓవర్ స్టేట్మెంట్ అది. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. బహుశా ఆయనలో ఎక్కడో పెయిన్ ఉంది. అంటే ఆ సినిమా మీద విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. వీళ్ళు అంటే ఈ పోస్ట్ రిలీజ్ ఈవెంట్ టైంకే ఆ రివ్యూస్ బయటకు వచ్చినాయి. దాంతో కొంత గాయపడి ఉంటాడు ఆయన. ఈ గాయపడటము, వసూళ్ళు లేకపోవడము, సినిమా డిజాస్టర్ అనే విషయం తెలియటము, ఇవన్నీ కలిసి కొంచెం ఆయనలో ఒక ద్వేషభావం ఏదో నింపినట్టుగా ఉంది. దాంతో మీరెందుకు ఊరికనే ఉండాలి, ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి ఏదో రకంగా మీరు బుద్ధి చెప్పండి అని రెచ్చగొట్టదలుచుకున్నాడు ఆయన. ఇంటెన్షనల్. ఆ ఇంటెన్షన్ మనసులో ఉంది కాబట్టే కొట్టు అనే పదం బయటకు వచ్చింది. ఇది ప్రమాదకరమైన ధోరణి.
అంటే మీ సినిమా గురించి ఇప్పటివరకు రివ్యూస్ రాసిన వాళ్ళ మీద ప్రొడ్యూసర్లు దాడులు చేశారు. దాడులు అంటే మాటలతోనే, అదే. మాటలతో మాత్రమే. మీ రివ్యూల వల్ల మా సినిమాలు నాశనం అయిపోతున్నాయి, మీరు రివ్యూలు రాయటం కొంచెం హోల్డ్ చేయండి, 2-3 రోజులు ఆగి మాట్లాడండి అన్నారు. ఇది అసలు అభిమానుల్ని కొట్టమని అనటం అనేది కరెక్ట్ కాదు. మనకు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. తాము నేరుగా అవతల వాళ్ళ మీద మాట్లాడటం వేరు. రివ్యూస్ మీద ఆయన సమీక్షించవచ్చు. ఫలానా రివ్యూలో ఇలా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు, ఈ ధోరణి కరెక్ట్ కాదు, మేము సినిమా తీసిన పద్ధతి ఇది అని మీరేమనుకున్నారో, ఏమనుకున్న ఆ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారో, చేశారో అది చెప్పండి, తప్పేం కాదు. అదే. కానీ అభిమానులకి ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఆయన ప్రోగ్రామ్ ఇచ్చాడు, అయితే దాని గురించి ఎవరు సీరియస్గా పట్టించుకోవట్లేదు. అందుకని ఎవరు ఆయన వైపు చూడటం లేదు. కానీ నిజానికి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఎవరైనా కేసు బుక్ చేయొచ్చు, ఆయన మీద ఛాన్స్ ఉంది ఇప్పటికీ. అందుకని ఏదో ఒక రకమైనటువంటి ఆయన చిరాకులో నుంచి, అంటే తన సినిమా డిజాస్టర్ అయిందనేటువంటి పెయిన్ కావచ్చు, లేకపోతే రకరకాల అంశాలు, ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనేటువంటి కోపం కావచ్చు, ఇవన్నీ కలగలిసి అలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చినాయి ఆయనకి. సో ఇప్పటికైనా ఆయన ఒక మాట సారీ చెప్తే డెమోక్రటిక్గా ఉంటుంది. నాకు ప్రజాస్వామ్యం మీద చాలా విలువ ఉంది అని చెప్తూ ఉంటాడు ఆయన తెల్లారలేస్తే. అదే. కాబట్టి ఆ మాట మాట్లాడటం, ఆ పదం వాడటం కరెక్ట్ కాదు. కాదు సార్, ప్రభావం తక్కువే కదా, దాన్ని ఎవరు పట్టించుకోరు కూడా అనుకుంటారు పెద్దగా. దాన్ని ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకొని జనాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పెద్ద అది అవుద్దంటారా? కొడాలి నాని మాట్లాడిన దాన్ని ఎవరైనా సీరియస్గా తీసుకున్నారా? వీళ్ళు సీరియస్గా తీసుకునే పరిస్థితి కల్పించారు కదా. అంతకుముందు ఎవరు మాట్లాడినా సీరియస్గా తీసుకునే పరిస్థితి కల్పించింది వీళ్ళే కదా. మరి వీళ్ళు మాట్లాడితే ఓకేనా? వీళ్ళు మాట్లాడింది ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు ప్రపంచం? అందుకని పవన్ కళ్యాణ్ ముందు ఒక వివరణ ఇవ్వాలి దానికి. లేదు ఆయన అభిమానులైనా వివరణ ఇవ్వచ్చు, ఆ ప్రొడ్యూసర్ గారైనా వివరణ ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా గ్రాంటెడ్గా తీసేసుకుని మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే అలాగే. ఆయనే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏదో నోరు ఉంది కాదా అని ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేస్తే కుదురుతుందా అని. అదే చేశాడు ఆయన. అందుకని ఆ ధోరణి కరెక్ట్ కాదు, దాని గురించిన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఆయనకు ఉంది. కొట్టు ఆరు దాడి చెయ్యి ఇలాంటి పదాలు వాడటం సబబు కాదు. వేదిక మీద నుంచి అభిమానులను అలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. మోటివేషన్ పేరుతో వేరే ఇతరుల మీదకి రెచ్చగొట్టే హక్కు ఆయనకు లేదు. ఆ హక్కుని అతిక్రమించి వ్యవహరించాడు ఆయన. అంటే రెచ్చగొడితే రెచ్చిపోతారు అనేది అయితే పెద్దగా జస్టిఫికేషన్ లాగా అనిపించట్లేదు మేబీ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్ని వీళ్ళు నా అభిమానులు కాదు ఆర్మీ అన్నాడు ఆయన. పుష్ప 2కి సంబంధించి కొన్ని చోట్ల వాళ్ళు అభిమానులు నెగిటివ్గా మాట్లాడిన చోట్లకి వెళ్ళి సీరియస్గా అటాక్ చేసిన సందర్భం నడిచింది. తర్వాత దానికి సంబంధించి లేదులేండి అటువంటి అది తప్పే అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇక్కడ కూడా ఈయన చేస్తోంది అదే. ఈయన అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేశాడు. ఈ రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు ఏ మోతాదులో చేసినా అది ఖచ్చితంగా తప్పే. ప్రజాస్వామ్యం అని అనుకుంటున్నాం కాబట్టి. ఇది ప్రజాస్వామ్యం కాదు మా స్వామ్యం అని ఆయన అంటే ఓకే, మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం అంటే చేయగలిగింది ఏమీ లేదు.